ప్రెసిడెంట్ గారు నమస్కారం. దయచేయండి. నమస్కారం. నమస్కారం దయానిధి గారు. అతిథులందరూ దయచేశారా? వాడిని చూద్దామని ముందుగా వచ్చాను. ఓహో అలాగా, కొంచెం ఓపిక పట్టండి. గ్రేట్ మెన్ తరచు ఆలస్యంగా వస్తూ ఉంటారు. అంత ఘరానా పెద్దలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారట? చాలు జంజనం పన్నీరు త్వరగా తీసుకున్నాను. లోపల చేయండి. మీరు స్వాగతం, సుస్వాగతం. వీరెవరు? వీరే నా ప్రేమిత్రులు, మన అతిథులు. వీరు దర్శించని చోటే లేదు. వీరి కీర్తి దశ దిశలా వ్యాపించి ఉంది. మై మోస్ట్ రెస్పెక్టెడ్ ఫ్రెండ్స్, వీరే మా మామగారు దానరత్నాకర శ్రీ 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 దయానిధి గారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, తినండి. ఇవాళైనా కడుపున్నా తినండి, సంతృప్తిగా భోంచేయండి. సారుగ్రామ్ వడ్డించు. గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. ఇంకా ఇక్కడ నిలబడ్డారు అంకుల్, లోపల పదండి. చాలా గౌరవంగా ఉంటుంది. పెద్ద మనుషులంతా వచ్చి కూర్చున్నారు. రండి అంకుల్, రండి. ఓకే, దయానిధి గారి అతిథులందరూ గ్రేట్ మ్యాన్ మనల్ని అవమానించాడు. దయానిధి కావాలని చేశాడు ఈ పని. ఏదో రోజులు బదులు తీర్చుకోలేకపోతామా? నేను ఇక్కడ ఉన్నది వెళ్ళని. అంకుల్ 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 మాట్లాడండి, కూర్చోండి. జెంట్మెన్, మా ఆహ్వానాన్ని అంగీకరించి మీ పనులన్నీ మానేసి ఈ విందుకు విచ్చేసినందుకు మా మామగారి తరఫున, నా తరఫున, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు. మా మామగారైన దయానిధి గారి సంగతి మీ అందరికీ తెలుసు. వారు ఈ పరగణాలోకే సాటి లేని మేటి శ్రీమంతులు. శ్రీమంతులే కాదు, దాన ధర్మ తత్పరులు. నిలువ నిడలేక అల్లాడుతూ ఉన్న పేదవారుల సౌకర్యం కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. అందుగాను 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, 10,000 రూపీస్ వారు విరాళంగా ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, 10,000 కాదుట, 50,000, 50,000 రూపీస్. చెప్పట్లు. మంచి కథ చెప్తానారే, ఇప్పుడు చెప్పరు. ఏం కథ? అదే ఎవరో రాకుమారి రాకుమారుడు. ఆ కథ అయితే విను. ఓ కీకారణ్యం ఉంది. ఆ కీకారణ్యంలో చిన్న చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరే పెద్ద మేడ ఉంది. ప్రతిరోజు